నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాజీతం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఓటమి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం పైన పూర్తిగా దృష్టి సారిస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించి గతంలో 11 స్థానాలకు పడిపోవడానికి గల కారణాలు కావచ్చు, ఆ తర్వాత నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిని నిశితంగా పరిశీలించుకుంటూ దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత 2 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన ప్రతిసారి ఏదో ఒక స్ట్రాటజిస్ట్తో ఎన్నికల్లోకి వెళ్తారు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్తో కావచ్చు, మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి ఐపాక్కి సంబంధించినటువంటి ఋషి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఐపాక్ సంబంధించి అప్పుడు ఐపాక్ లీడ్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేస్తూ వచ్చారు. ఆ ఎన్నికల్లో 171 స్థానాలతో విజయం సాధించినటువంటి వైసీపీ పార్టీ 5 ఏళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ టీం నుంచి అవుట్ అయిపోవటం, అప్పుడు ఐపాక్ టీంలో కీలకంగా ఉన్నటువంటి ఋషి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం 2024 ఎన్నికల్లో పనిచేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇదే నేపథ్యంలో ఐపాక్ టీం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ వచ్చాయి. అలాగే కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మధ్య ఆయన టికెట్లు ఇవ్వాల్సింది పోయి ఐపాకే టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ వచ్చింది అనేటువంటి మాటలను కూడా మనం చాలా పెద్ద ఎత్తున వింటూ వచ్చాము. ప్రధానంగా పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు కావచ్చు, అలాగే నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఐపాక్ని డైరెక్ట్గానే విమర్శిస్తూ వచ్చారు. వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, మాకు టికెట్లు ఇవ్వకుండా మా నియోజకవర్గాలని మార్చడానికి వాళ్ళే కొంత వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునో, లేదంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ప్రలోభపడో ఇలాంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఐపాక్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో ఆ తర్వాత ఐపాక్ని కూడా స్వస్తి చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని ఆంధ్ర నుంచి పంపేశారు. మొన్న 10 ఏళ్ల పాటు, దాదాపు మొన్న ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అంతకుముందు 2019 ఎన్నికలు కావచ్చు, ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చింది. పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి స్ట్రాటజీ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఐపాక్ సేవలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ స్వస్తి చెప్పిన తర్వాత వైసీపీ టీంలోకి ఎవరు వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఇటీవల బెంగళూరు నివాసంలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక వ్యక్తితో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఆ కీలక వ్యక్తి ఎవరంటే సునీల్ కనుగోలు. సునీల్ కనుగోలు ఈ పేరు కూడా గత 2-3 ఏళ్ల నుంచి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఎందుకు 2-3 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుందంటే, సౌత్ ఇండియాకి సంబంధించి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయంలో కీలక బాధ్యతలు పోషించడం, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా అడుగులు వేసేందుకు కూడా సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు అనేటువంటి ఒకటైతే గట్టిగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సునీల్ కనుగోలు సేవల్ని తీసుకోవాలని చెప్పేసి కూడా వైసీపీ టీం అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బెంగళూరు నివాసంలో జగన్మోహన్ రెడ్డి సునీల్ కనుగోలుతో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం పైన కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాల పైన కావచ్చు, ఆయన కీలకంగా కూడా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్టులు లేకుండా, స్ట్రాటజీలు లేకుండా పార్టీని నడిపే పరిస్థితి లేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా స్ట్రాటజిస్టులు అవసరం ఉంటుంది. కానీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఎక్కువగా జరుగుతుంది. టీడీపీకి సంబంధించి చూసుకున్నా, జనసేనకి సంబంధించి చూసుకున్నా, మిగతా పార్టీలకు సంబంధించి చూసుకున్నా కూడా గతంలో పార్టీలు, రాజకీయ నాయకులు అలాగే కార్యకర్తలు వీళ్ళే పార్టీలకి స్ట్రాటజిస్టులుగా పనిచేస్తూ వచ్చారు. ప్రధానంగా నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గానికి స్ట్రాటజిస్టు, ఆ ఎమ్మెల్యేనే అభ్యర్థి, ఆ ఎమ్మెల్యేనే ఎలా గెలవాలని చెప్పేసి వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు. కానీ గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి దేశంలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. దేశ రాజకీయాలు కావచ్చు, దేశ రాజకీయ పార్టీలన్నీ కూడా స్ట్రాటజిస్టుల మీద డిపెండ్ అవుతూ వచ్చాయి. ఎన్నికలకు సంబంధించి మొదటిసారి మోదీ అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఎంతగా కృషి చేసి మోదీని ప్రధానమంత్రిగా చేశారని చెప్పేసి స్ట్రాటజిస్ట్గా ఆయన ఎంతగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారో, ఆ తర్వాత ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా కూడా ఇలాంటి స్ట్రాటజిస్టుల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సో అదే నేపథ్యంలో ముందు వరుసలో ఉంటూ ముందు భాగస్వామ్యంగా ఉండేటువంటి ఒక పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఖచ్చితంగా స్ట్రాటజిస్టులు వ్యూహాలకు సంబంధించి కావచ్చు, స్ట్రాటజిస్టులు ఇచ్చేటువంటి ఐడియాలజీతో ఎక్కువగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎక్కువ బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యూహాలను వేయటంలో, కొన్ని వ్యూహాలను అవలంబించడంలో ఆయన కొంత వెనకుంటారనేటువంటి చర్చ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి టీంతో, సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ఐడియాలజీస్తో వైసీపీ పార్టీ ముందుకెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా కూడా దీన్ని ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలియబోతుంది. గతంలో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సునీల్ కనుగోలు ఎంతగా కృషి చేశారు. అలాగే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక రాజకీయాల్లో అప్పుడు బీజేపీ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో
అధికారంలో తీసుకురావడానికి ఎంత కృషి చేశారో అలాంటి కృషిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సునీల్ కనుగోలు వైసీపీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఉండబోతున్నారు, స్ట్రాటజిస్ట్గా రాబోతున్నారు. మరి సునీల్ కనుగోలు స్ట్రాటజీలు, సునీల్ కనుగోలు వ్యూహాలు కూటమిని ఎలా దెబ్బతీస్తాయి, కూటమిని ఎలా ఇరుకున పెడతాయి, కూటమి ఓటమికి ఎలా కారణాలు అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి, ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి మళ్ళీ సీఎం అవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఎలా అయితే ముందుకెళ్తూ ఉన్నారో దానికి సంబంధించి ఒక్కొక్క వ్యూహకర్త, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క పార్టీకి సంబంధించిన నేత ఆయనకి సహాయంగా నిలబడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి సునీల్ కనుగోలు ఎంతవరకు ఆయన ఇంపాక్ట్ని తెలంగాణలో, కర్ణాటకలో చూపించినట్టు ఆంధ్రప్రదేశ్లో చూపిస్తారా, లేదంటే ఇక్కడ రాజకీయాలకి అక్కడ రాజకీయాలకి కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆంధ్ర రాజకీయాలని పసిగట్టడంలో, ఒడిసి పెట్టడంలో సునీల్ కనుగోలు సక్సెస్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.